నీ మనసుకు నచ్చిన ఒక నెంబర్ను ఎంచుకో. నా ప్రియమైన బిడ్డ, ఈరోజు తొందర పడకుండా నా మాటను చివరి వరకు విను. కొన్నిసార్లు జీవితంలో మనకు కావలసిన సమాధానం బయట కాదు, మన హృదయంలో ఉంటుంది. ఈరోజు నీ మనసు చెప్పే ఒక నెంబర్ను ఎంచుకో. అది నీకు ఒక ఆలోచనను, ఒక ధైర్యాన్ని, ఒక కొత్త దిశను గుర్తు చేయవచ్చు. నీకు నచ్చిన నెంబర్ను ఎంచుకుని ఆ సందేశాన్ని విను. జై షిరిడి సాయినాథ్ మహారాజ్కి జై. మన సాయి భక్తులందరికీ కూడా నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? మీకు ఎప్పుడు కూడా బాబా అనుగ్రహం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే మీకు ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. 3వ నెంబరు. నా బిడ్డ, నువ్వు ఈ నెంబర్ను ఎంచుకున్నావంటే ఈ మధ్య నీ మనసులో ఎన్నో ప్రశ్నలు తిరుగుతున్నాయి. నేను చేస్తున్న ప్రయత్నానికి ఫలితం ఎప్పుడూ వస్తుంది అనే ఆలోచన నిన్ను విడిచిపెట్టడం లేదు. ఈరోజు నీకు ప్రశాంతంగా ఉండాల్సిన రోజు. కోపంతో లేదా తొందరపాటుతో తీసుకున్న నిర్ణయం తర్వాత పశ్చాత్తాపానికి దారితీసే అవకాశం ఉంటుంది. అందుకే ప్రతి మాటను ఆలోచించి మాట్లాడు. ప్రతి నిర్ణయాన్ని నిదానంగా తీసుకో. ఈరోజు ఒక చిన్న శుభవార్త, ఒక మంచి సమాచారం, నీకు ధైర్యం ఇచ్చే వ్యక్తి మాటలు నీ మనసుకు ఊరటనివ్వవచ్చు. గతంలో జరిగిన ఒక బాధను మళ్ళీ గుర్తు చేసుకుని నీ ఆనందాన్ని పాడు చేసుకోకు. ఈరోజు ఒక మంచి పని ప్రారంభించడానికి అనుకూలమైన రోజు. ఎవరికైనా సహాయం చేసే అవకాశం వస్తే వదులుకోకు. నీవు చేసిన మంచి నీ దగ్గరకు మరో రూపంలో తిరిగి వస్తుంది. 7వ నెంబరు. నా బిడ్డ, ఈ మధ్య నువ్వు ఎక్కువగా కుటుంబ లేదా ఆర్థిక విషయాల గురించి ఆలోచిస్తున్నావు కదా. నీ భవిష్యత్తు ఎలా ఉంటుందో అనే సందేహం నీ మనసులో ఉంది కదా. ఈరోజు ఆశను కోల్పోవద్దు. నెమ్మదిగా సాగుతున్న పనులు కూడా సరైన సమయంలో పూర్తి కావచ్చు. నీకు వచ్చిన ప్రతి అవకాశాన్ని జాగ్రత్తగా పరిశీలించు. బయటకు చిన్నదిగా కనిపించిన అవకాశం తర్వాత పెద్ద విజయానికి కారణం కావచ్చు. ఈరోజు అవసరం లేని ఖర్చులను తగ్గించి పెద్ద నిర్ణయాలు తీసుకునే ముందు ఒకసారి కుటుంబ సభ్యులతో ఒక మాట మాట్లాడడం మంచిది. ఈరోజు సాయంత్రం కొంత సమయం ప్రశాంతంగా గడిపి నీ లక్ష్యాలను మరోసారి గుర్తు చేసుకో. 11వ నెంబరు. నా బిడ్డ, నువ్వు గతంలో జరిగిన ఒక సంఘటనను ఇంకా మర్చిపోలేకపోతున్నావు. కానీ గతాన్ని పట్టుకొని ఉంటే భవిష్యత్తు కనిపించదు. ఈరోజు క్షమించే గుణాన్ని పెంచుకో. నిన్ను బాధపెట్టిన వారిని వెంటనే నమ్మాల్సిన అవసరం లేదు. కానీ ఆ బాధను నీ హృదయంలో మోస్తూ ఉండాల్సిన అవసరం కూడా లేదు. నీ ఇంట్లో లేదా నీ కుటుంబంలో ఒక సంతోషకరమైన వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. చాలా కాలంగా మాట్లాడని ఒక వ్యక్తి మీతో మాట్లాడే అవకాశం కూడా రావచ్చు. ఈరోజు నీ ఆరోగ్యంపై కొద్దిగా శ్రద్ధ పెట్టు. విశ్రాంతి తీసుకో. నీ మనసు ప్రశాంతంగా ఉంటే నీ నిర్ణయాలు కూడా సరైన దిశలో సాగుతాయి. నెంబర్ 16. నా బిడ్డ, నువ్వు ఒక కొత్త ప్రారంభం గురించి ఆలోచిస్తున్నావు. అది ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, లేదా జీవితంలో ఒక కొత్త నిర్ణయం కావచ్చు. ఈరోజు భయం నీకు అడ్డంకిగా మారనివ్వకు. ధైర్యంగా ముందడుగు వేయి. అయితే ప్రతి విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాతే నిర్ణయం తీసుకో. ఈరోజు నీకు ఒక మంచి పరిచయం లేదా ఉపయోగపడే సమాచారం గురించి లభించే అవకాశం ఉంది. చిన్న అవకాశాలను తక్కువగా అంచనా వేయకు. ఎవరితోనైనా వాదనకు దిగకుండా ప్రశాంతంగా స్పందించు. నీ సహనం ఈరోజు నీకు గొప్ప బలం అవుతుంది. నెంబర్ 21. నా బిడ్డ, నువ్వు చాలా రోజులుగా ఎదురు చూస్తున్న ఒక మార్పు దగ్గర పడుతున్నట్లు అనిపిస్తోంది.
కానీ ఆ మార్పు రావడానికి ముందు నీలో విశ్వాసం మరింత బలపడాలి. ఈ రోజు నీకు కృతజ్ఞతతో ఉండే రోజు. నీ దగ్గర ఉన్న వాటిని గుర్తించు, ఆనందించు. అలా చేస్తే కొత్త అవకాశాలు గుర్తించే శక్తి నీలో పెరుగుతుంది. ఈ రోజు ప్రారంభించిన పని నెమ్మదిగా అయినా మంచి ఫలితాన్ని ఇవ్వవచ్చు. ఎవరి విజయాన్ని చూసి నిరాశ చెందకు. ఈ సమయం కూడా వస్తుంది. నీకు కూడా ఒక మంచి సమయం వస్తుంది. ఈరోజు నీ మాటల్లో మాధుర్యం ఉంచు. ఒక మంచి మాట ఎవరి రోజునైనా మార్చగలదు. అలాగే నీ రోజును ఆనందంగా మార్చగలదు. నా బిడ్డ, నమ్మకాన్ని కోల్పోవద్దు. ప్రతి ఉదయం ఒక కొత్త అవకాశమే. ధైర్యంగా ముందుకు సాగు. నేనెల్లప్పుడూ నీతోనే ఉన్నాను. 27వ నెంబరు. నా ప్రియమైన బిడ్డ, నువ్వు ఎంచుకున్న నెంబరు 27 అయితే ఈ సందేశం నీకోసమే. ఈ మధ్య నువ్వు ఒక ముఖ్యమైన విషయం గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నావు. నీ కష్టానికి ఫలితం ఎప్పుడూ వస్తుంది. అది నీ మనసు ఎదురు చూస్తోంది. ఆందోళన తగ్గించి విశ్వాసాన్ని పెంచు. ఈరోజు నీకు ఒక మంచి అవకాశం లేదా శుభవార్త వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. చిన్న అవకాశాన్ని కూడా తక్కువగా అంచనా వేయకు. ఈరోజు ఎవరితోనైనా కోపంగా మాట్లాడకు. ప్రశాంతంగా ఉండేటందుకు ప్రయత్నించు. నీవు చేసిన మంచి పనికి తగిన ఫలితం ఆలస్యమైనా తప్పకుండా లభిస్తుంది. ధైర్యంగా ముందుకు సాగు. నా ఆశీర్వాదం నీతో ఎల్లప్పుడూ ఉంటుంది బిడ్డ. 33వ నెంబర్. నా ప్రియమైన బిడ్డ, నువ్వు ఎంచుకున్న నెంబర్ 33 అయితే ఈ సందేశం నీకోసమే. ఈ మధ్య నీ మనసులో కుటుంబం, ఉద్యోగం లేదా ఆర్థిక పరిస్థితి గురించి ఎన్నో ఆలోచనలు ఉన్నాయి. కొన్నిసార్లు నీ కష్టం ఎవరికీ కనిపించడం లేదని అనిపిస్తోంది. కానీ నిరాశ చెందకు. ఈరోజు నీకు ఒక చిన్న శుభవార్త, నీ మనసుకు ధైర్యం ఇచ్చే సమాచారం అందే అవకాశం ఉంది. తొందరపడి ఏ నిర్ణయం తీసుకోకు. ప్రశాంతంగా ఆలోచిస్తే సరైన మార్గం నీకే కనిపిస్తుంది. ఈరోజు అవసరం లేని ఖర్చులను తగ్గించి కుటుంబ సభ్యులతో ప్రేమగా మాట్లాడేందుకు ప్రయత్నించు. నీ సహనం, నీ వినయం త్వరలో నీకు మంచి ఫలితాన్ని అందిస్తాయి. విశ్వాసాన్ని కోల్పోవద్దు బిడ్డ. మంచి రోజులు నీ వైపే నడుస్తున్నాయి. 39వ నెంబర్. నా బిడ్డ, ఈ సందేశం నీకోసమే. నువ్వు చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక పని లేదా కోరిక గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నావు. ఆందోళనతో కాకుండా విశ్వాసంతో ముందుకు సాగు. ఈరోజు ఒక కొత్త అవకాశం నీ ముందుకు రావచ్చు. దాన్ని నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తగా పరిశీలించు. కోపాన్ని దూరంగా ఉంచి ఎవరికైనా సహాయం చేసే అవకాశం వస్తే వెనకాడకు. నీ మనసు ప్రశాంతంగా ఉంటే ఈరోజు తీసుకునే నిర్ణయం నీ భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది. ధైర్యంగా ఉండు బిడ్డ. ప్రతి కష్టానికి తర్వాత మంచి సమయం తప్పకుండా వస్తుంది. 44 నెంబర్. నా ప్రియమైన బిడ్డ, ఈ మధ్య నువ్వు అందరి కోసం ఆలోచిస్తూ నీ గురించి మర్చిపోతున్నావు. నీ మనసు కూడా కొంత విశ్రాంతి అవసరం. అందువల్ల ఈరోజు కుటుంబంలో ఒక చిన్న ఆనందకరమైన విషయం జరిగే అవకాశం ఉంది. ఎవరితోనైనా అపార్థం ఉంటే ముందుగా నువ్వే మాట్లాడేందుకు ప్రయత్నించు. ఒక మంచి మాట ఎన్నో సమస్యలను పరిష్కరించగలదు. నీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకు. ఈరోజు ప్రశాంతంగా గడపడానికి ప్రయత్నించు. నీ సహనమే నీ విజయానికి బలమైన పునాది అవుతుంది బిడ్డ. 50వ నెంబరు. నా ప్రియమైన బిడ్డ, ఈ సందేశం నీకోసమే. నీ జీవితంలో ఒక కొత్త ప్రారంభం గురించి నువ్వు ఆలోచిస్తున్నావు. అది పని కావచ్చు, వ్యాపారం కావచ్చు, లేదా కొత్త లక్ష్యం కావచ్చు. ఈరోజు నీపై నువ్వు నమ్మకం ఉంచు. ఇతరులతో పోల్చుకోవద్దు. నీవు వచ్చిన అవకాశాన్ని ధైర్యంగా స్వీకరించు. అయితే తొందరపడి నిర్ణయం తీసుకోకుండా ఒకసారి ఆలోచించి ముందుకు వెళ్ళు. నీ కష్టం వృధా కాదు. సరైన సమయంలో దానికి మంచి ఫలితం లభిస్తుంది. ఆశను వదులుకోకు బిడ్డ. ప్రతి కొత్త ఉదయం నీ జీవితంలో కొత్త ఆశీర్వాదాన్ని తీసుకొస్తుంది. ఇదే ఈ సాయి మాట.
ఫ్రెండ్స్ విన్నారు కదండి, మీరు ఎంచుకున్న నంబర్కి ఆ సాయి అందించిన సందేశం మీకు ఎలా అనిపించిందో తప్పకుండా మాకు కామెంట్ ద్వారాగా తెలియజేయండి. ఈ సాయి సందేశాలు అనేవి కొంతమందికి ఓదార్పునివ్వడం కోసం, ఇంకొంతమందికి ధైర్యం నింపడం కోసం మా ఈ ఒక్క ప్రయత్నం. మేము ఈ నంబర్ల ద్వారాగా పెట్టిన ఈ సందేశం ఏదైతే ఉందో మేము బాబా ధ్యానం చేసుకుంటూ ఆ తర్వాత మాకు మేముగా ఈ నంబర్లకి సాయి సందేశం పెట్టడం అయితే జరుగుతుందండి. కేవలం సాయి భక్తులకి కొన్నంత ధైర్యాన్ని నింపడం కోసం మా యొక్క ప్రయత్నం. దయచేసి ఎవరు కూడా తప్పుగా అయితే అనుకోవద్దు అండి. అలాగే లైక్ చేయడం అసలు మర్చిపోకండి. ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో వారు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి మరెన్నో సాయి సందేశాలు చూడవచ్చు. మళ్ళీ వీడియోలో మన సాయి సందేశంతో కలుసుకుందాం. ఓం సాయి నాథ్.